హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చంటి, ఆర్ఎస్ అకాడమీ ఇన్ విజయనగరం. సార్, మా సంస్థ ఇప్పటి వరకు ప్రతి ఇచ్చిన కోచింగ్లో ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది తీసుకుంటుంది సార్. అందులో ముఖ్యంగా ఆర్ఆర్బిలో గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్పిఎఫ్. ఓకేనా సార్? ప్రతి దాంట్లో కూడా కొన్ని పోస్టులు అనేది మా సంస్థ అనేది సాధిస్తూ ఉంటుంది సార్. ఇందులో ఇంకా మనకి ఇప్పుడు వరకు వచ్చిన ఎస్ఎస్సి జీడీ అనేది కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది మాది తీసుకుంది సార్. ఓకేనా? సో మా యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఏ విధంగా ఉందనేసి. ఓకేనా? చూడండి సార్, మా యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. సో మా సంస్థ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో మనం ప్రీవియస్ పేపర్ అనేది ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం సార్. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మియా, అలెగ్జాండర్, సోఫియా, లియాన్, ఒలివియా, ఎథాన్ అనే 6 వ్యక్తులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. ఎథాన్కు దక్షిణ కుడివైపు మియా కూర్చుంది. ఎథాన్కు ఎదురుగా సోఫియా కూర్చుంది. అలెగ్జాండర్ మరియు ఒబీలియాకు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. మరియు లియాన్కు అలెగ్జాండర్కు పొరుగువాడు కాదు, అయినా ఒలియాకు దక్షిణ కుడివైపు ఎవరు కూర్చున్నారనే ప్రశ్న మనకి ఇచ్చారు సార్. అంటే రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే ప్రశ్న అనేది ఇక్కడ మనకి ప్రీవియస్లో అడగడం జరిగింది. సో అందులో మనం దీన్ని ఏ విధంగా సిట్టింగ్ అనేది మనం ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ 6 వ్యక్తులు ఇచ్చారు సార్ మనకి. ఓకేనా? 6 వ్యక్తులు ఇచ్చేటప్పుడు వృత్తాకార కేంద్రానికి అభిముఖంగా అన్నాడు కాబట్టి అందరూ కూడా అంటే ఫేసింగ్ అనేది ఇలా కేంద్రాన్ని వైపు చూస్తూ ఉండాలి సార్ అందరూ కూడా. ఓకేనా? సో వాళ్ళు ఏమన్నాడంటే ఫస్ట్ పాయింట్ 6 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కూర్చున్నారంటే ఎథాన్కు దక్షిణ కుడివైపు మియా కూర్చుంది సార్. ఎథాన్ అంటే ఈగా తీసుకుందాం. ఎథాన్కు కుడివైపున మియా కూర్చుంది. ఇప్పుడు నేను లోపలికి చూస్తున్నప్పుడు కుడివైపు ఎటు ఉందంటే నా రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి ఎథాన్ కుడివైపు మియా కూర్చుంది. ఓకేనా? మియా తర్వాత ఏమన్నాడు, ఎథాన్కు ఎదురుగా సోఫియా కూర్చుంది. అంటే ఎథాన్కి ఎదురుగా అంటే సోఫియా కూర్చుంది. తర్వాత ఏమన్నారు, ఇంకా అలెగ్జాండర్ మరియు ఒలియాలు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఎవరెవరండి? అలెగ్జాండర్ మరియు ఒబీలియాలు. అంటే ఇక్కడ మనకి అలెగ్జాండర్ అనేది ఏమి ఇవ్వలేదు సార్ ఇంకా. సో ఆ పాయింట్ అనేది మనం బేస్ చేసుకొని నెక్స్ట్ ఫిగర్ అనేది డ్రా చేయలేం. సో ఆ తర్వాత ఇచ్చే పాయింట్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు ఇక్కడ, లియాన్కు అలెగ్జాండర్ పొరుగువారు కాదు. ఓకేనా? లియాన్కు అలెగ్జాండర్ అనేవారు పొరుగువారు కాదండి. ఓకే, చూడండి సార్, ఇక్కడ అలెగ్జాండర్ మరియు ఒబియాలు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. అంటే ఇక్కడ అలెగ్జాండర్ తీసుకుంటే అలెగ్జాండర్కి మరియు ఒబియాలు ఒకరికొకరు ఎదురెదురుగా అన్నాడు. ఓకేనా? అలెగ్జాండర్ మరియు ఒబిలియాలు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. మరియు లియాన్కు అలెగ్జాండర్ పొరుగువాడు కాదు. ఓకేనా? లియాన్కు అలెగ్జాండర్ పొరుగువాడు కాదంటే ఇంకా లియాన్ అనేది ఇంకెక్కడ ఉంది సార్? ఇక్కడ ప్లేస్ అనేది ఒకటే ఉంది. సో ఫైనల్గా మనం డిసైడ్ చేయాల్సింది ఇది ఒకటే. ఇప్పుడు ప్రశ్న ఏమన్నాడు, అయినా ఒబీలియాకు దక్షిణ కుడివైపు కూర్చున్నది ఎవరు? ఒబీలియాకు దక్షిణ కుడివైపు కూర్చున్నది ఎవరండి? ఎథాన్. ఎవరండి? ఎథాన్. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రశ్న అండి. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. డిక్షనరీ ఆర్డర్. ఓకేనా? మనకి ఇచ్చిన 5 లెటర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు సార్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి. ఓకేనా? ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది, మనం ఇలా ఒక ఆర్డర్లో అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూస్తే అన్నిటిలో కూడా సిఐ అనేది కామన్గా ఉంది. ఓకేనా సార్? సిఐ అనేది కామన్గా ఉంది. సో నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ జీ ఉంది, ఎన్, పి, డి, ఎన్. ఓకేనా? మనం ఇప్పుడు రాసిన లెటర్లో జీ, ఎన్, పి, డి, ఎన్ ఇలా రాసినప్పుడు ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది సార్ మనకంటే ఇక్కడ జీ అనేది వస్తుంది సార్. ఓకేనా సార్? డి అనేది వస్తుంది. అంటే ఇది ఫస్ట్ వన్ అనేది అవుతుంది సార్. అంటే ఆప్షన్ అనేది 4తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా? 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్లు 1 and 3 అనేది క్యాన్సిల్ అయిపోతే 2 and 4 అనేది ఉంది ఇంకా. ఓకేనా? నెక్స్ట్ లెటర్ని అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ జిఎన్పిఎన్ అని ఉంది సార్. సో నెక్స్ట్ లెటర్ని చూసేవకంటే ఓకే, నెక్స్ట్ లెటర్ చూస్తే జీ అనేది ఫస్ట్ అనేది మనకు వస్తుంది. సో ఇది సెకండ్ వచ్చే లెటర్ అయి ఉండాలి. సెకండ్లో వచ్చేది ఇక్కడ 4-1-4-1తో స్టార్ట్ అయింది. ఇంకా మనకు మిగిలింది ఇంకేముంది సార్? ఇక్కడ ఎన్,
పిఎన్ ఉంది, అంటే ఎన్ తర్వాతనే పి వచ్చింది, అంటే దీని బిఫోరు ఇదైనా రావచ్చు ఆఫ్టర్ దట్ అది మనం ఆప్షన్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు ఇది అనేది లాస్ట్లో రావాలి సార్. అంటే థర్డ్ నెంబర్ అనేది ఏ ప్లేస్లో ఉండాలి, 5వ ప్లేస్లో ఉండాలి. థర్డ్లో 5వ ప్లేస్లో ఉండేది ఏదైనా సార్ ఇక్కడ ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఓకేనా, ఈ విధంగా చెక్ చేయాలి తప్ప అన్నీ రాసుకొని మనం కూర్చుంటే టైం అనేది ఎక్కువగా అవుతుంది సార్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నాన్ వెర్బల్లో మనకి ఫిగర్ సిరీస్ అనే ప్రశ్న వచ్చింది సార్. ఇక్కడ ఎట్ ద రేట్లు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 6 ఎట్ ద రేట్లు ఉన్నాయి, ఇక్కడ 5, 4, 3, నెక్స్ట్ ఏం రావాలండి 2 రావాలి. మరి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ అసలు లేవు సార్. ఒక నెక్స్ట్ ఏం చూడాలా, ఇక్కడ చూడండి జీరోస్ అనేవి సర్కిల్స్ అనేవి ఇక్కడ మళ్ళీ వేరే ఫిగర్లు ఇచ్చాడు. ఇక్కడ 0 ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ రావాల్సినవి ఏంటండి 4 జీరోస్ అనేవి రావాలి. ఎలా రావాలా, ఇక్కడ 1, 2, 3, 4 అనేది రావాలి. ఓకేనా, ఎక్కడ ఉంది సార్ మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇలా ఆప్షన్ 1లో మాత్రం ఉంది. సో ఆప్షన్ 3 కూడా క్యాన్సిల్ సార్. ఈ విధంగా చెక్ చేయాలి ప్రతిదీ అని కూడా మనం ఫిగర్ అనేది డ్రా చేసుకుని కూర్చొని చాలా టైం అనేది అయిపోతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్. నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చాడండి. దీన్ని ఏ విధంగా చూడాలంటే మీకు నెంబర్ సిరీస్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఉంటుంది సార్. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇది ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మనం మోడల్ పేపర్ పరంగా మనం చూస్తున్నాం కాబట్టి ఇది క్లాస్ చెప్పుకున్నప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఏ విధంగా చూడాలి అవన్నీ చూద్దాం సార్. ఓకే, ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, +12 అనేది ఇంక్రీజ్ అయింది సార్. ఓకే, +12 సార్. మరి ఇక్కడ చూడండి ఏమైంది సార్, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అనేది అయింది సార్. అంటే ఎంత డిక్రీజ్ అయిందంటే -14 అనేది డిక్రీజ్ అయింది సార్. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవ్వాలి, +12 అయింది, ఇక్కడ -14 అయినప్పుడు నెక్స్ట్ +16 అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఓకేనా, 498 +16 అనేది యాడ్ చేసినాక ఏమవుతుందంటే 514 అనేది అవుతుంది సార్. ఓకేనా, 514. కానీ ఆన్సర్ అనేది మనం చూస్ చేయకూడదు సార్. నెక్స్ట్ ఇక్కడ ఇలా మిడిల్ ఎప్పుడైనా మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడంటే నెక్స్ట్ టర్మ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ +16 చేసినప్పుడు నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి, -18. ఎందుకంటే +12, -14, +16, -18. సో మనకు వచ్చింది ఎంతండి, 514 వచ్చింది. దానిలో నుంచి ఏం తీయాలి మనం ఇప్పుడు, +14 అంటే ఇక్కడ -18 కాబట్టి -18 తీసేస్తే ఎంత వస్తుంది సార్, ఇక్కడ 496 అనేది వస్తుంది. ఓకేనా, వచ్చిందా లేదని చూడాలి సార్. ఆ టర్మ్ వస్తేనే మనం చేసింది రైట్గా తీసుకోవాలి, లేదనుకుంటే మనం చేసింది రాంగ్గా చూస్ చేసి మళ్ళీ ఇంకొక విధంగా ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. అంటే మనకి ఎస్ఎస్సి జీడీలో కంపల్సరీగా 2 లేదా 3 ప్రశ్నలు అనేది మనకి ఎస్ఎస్సిలో నెంబర్ సిరీస్ అనేది వస్తుంది సార్. ఓకేనా, ఆ నెంబర్ సిరీస్ పరంగా ఇప్పుడు మనం 1 మోర్ సిరీస్ అనేది ఇచ్చారు సార్. ఓకేనా, 211 నుంచి 179 అనేది ఏ విధంగా జరిగింది. ఓకేనా, సో ఏమైందంటే ఇక్కడ చూడండి సార్, 211లో నుంచి మనం ఏం చేద్దామంటే 179 తీసేస్తే ఎంత వస్తుంది సార్, అంటే ఇక్కడ 32 వస్తుంది సార్. ఓకేనా, మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుందంటే 179 నుంచి 146 తీసేస్తే 33 వచ్చింది సార్. ఓకే, అంటే ఏమవుతుందంటే +-32 నెక్స్ట్ -33. ఒకసారి మీరు నెంబర్లు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక బిగ్ నెంబర్ నుంచి డిక్రీజ్ అయ్యకుండా వస్తుందండి. సో ఇలా డిక్రీజ్ అయ్యకుండా వచ్చిందంటే అక్కడ మైనస్ అనేది జరిగినట్టు. ఓకేనా, ఒకసారి ఏం చూడాలంటే ఒకేసారి పెద్ద నెంబర్ నుంచి చిన్న చిన్న నెంబర్లకు వచ్చేసిందంటే అది అక్కడ డివిజిబుల్ జరిగినట్టు అయింది సార్. లేదు ఒక చిన్న చిన్న నెంబర్లుగా అది డిక్రీజ్ అయ్యకుండా వచ్చిందంటే అక్కడ మైనస్ అనేది జరిగినట్టు సార్. మరి ఇక్కడ చూస్తే మనం నెంబర్స్ అనేవి చిన్న చిన్నగానే డిక్రీజ్ అయ్యకుండా వచ్చింది కాబట్టి నేను సబ్ట్రాక్షన్ కానీ డైరెక్ట్గా తీసేసుకున్నాను సార్. సో నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు -34 సార్. ఓకేనా, మళ్ళీ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయనప్పుడు -35 సార్. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్ మనం, -36 అండి. ఓకేనా, సో 77లో నుంచి -36 తీసేస్తే ఎంత వస్తుంది సార్, అంటే 41 అండి. ఓకేనా, 41 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం జీడీ పరంగా చూసినప్పుడు సిలోలిజం నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది సార్. దాంట్లో మనం ఇక్కడ చూడండి కొన్ని ఎల్ఎలు ఎస్ఎల్ అండి, కొన్ని ఎల్ఎల్ అనేవి ఎస్ఎల్ అండి. ఓకేనా, కొన్ని అన్నాడు కాబట్టి నేను ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నాను సార్. ఓకేనా, కొన్ని ఎల్ఎల్ అనేవి ఎస్ఎల్ అవుతున్నాయి అంట. తర్వాత ఏమన్నాడంటే అన్ని టీలు ఎస్ఎల్ అంట, అన్ని టీలు
ఎస్ఎల్. అన్ని టీలు అన్నప్పుడు టీ అనేది ఎక్కడ ఉండాలి సార్? అది అన్ని టీలు కూడా ఎక్కడ ఉండాలా? ఎస్ లోపటనే ఉండాలి. ఎందుకంటే అన్ని టీలు ఎస్లే అవుతాయి అంటున్నాడు ఇక్కడ చూడండి. అన్ని టీలు ఎస్లు, అన్ని టీలు అంటే ఎస్లు, అంటే ఎస్ లోపటనే టీలు అనేవి ఉండాలి సార్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ప్రకటన అనేది కంప్లీట్ అయిపోయింది. దాని పరంగా ఇక్కడ ఏం చూడాలంటే ఇప్పుడు తీర్మానాలు అనేవి ఏ విధంగా ఇచ్చాడో అది ఈ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సార్. ఓకేనా? టీ ఏది కూడా ఎల్ కాదు అంట. ఇక్కడ కాదు అనే వర్డ్ అనేది అసలు రాకూడదు సార్. ఎందుకంటే మనకి స్టేట్మెంట్లో ఎక్కడైనా సరే నో అనే వర్డ్ ఇవ్వనప్పుడు కంక్లూజన్లో మనకి నో అనేది ఇచ్చినప్పుడు ఇంకా అది ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే రాంగ్గానే తీసుకోవాలి. మరి ఇక్కడ కూడా చూడండి ఏఎస్ కూడా టీ కాదు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నాడు? నో అనేది ఇచ్చారు. సో రెండు కంక్లూజన్లు కూడా ఏమవుతున్నాయంటే నో, ఏవి తీర్మానం కూడా సరే అనేది కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న అండి, వర్డ్ అనాలజీ ఇక్కడ ఇచ్చాడు సార్. ఓకేనా? వర్డ్ అనాలజీ అంటే రోమ్ అనేది ఏమైందంట? ఇటలీ. అంటే ఇక్కడ ఎనాలజీ ఇచ్చినప్పుడు ఏంటంటే x:y డబల్ రేషియో y:z సార్. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటిని మాత్రమే మనం కంపేర్ చేయాలి. ఇక్కడ ఏదైతే సంబంధం ఉంటుందో ఇక్కడ కూడా అదే సంబంధం రావాలి సార్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ రెండింటికి కంపేర్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఈ రెండింటిని కంపేర్ చేస్తారు. అది ఎప్పుడు కూడా రాంగ్ అవుతుంది సార్. ఓకేనా? ఎందుకంటే అది మ్యాథ్స్ పరంగా మనకు ఏ అంచెముల లబ్ధం బై మధ్యముల లబ్ధం అంటాం, కానీ రీజనింగ్లో అలా కాదు సార్. ఓకేనా? మొదటి రెండింటి మధ్య ఏ సంబంధం అయితే మనం ఏర్పరుస్తున్నామో అదే విధంగా చివరి రెండింటి యొక్క సంబంధం అనేది ఏర్పరాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే రోమ్ అనేది ఇటలీ అయిందంట, మ్యాడ్రిడ్ అనేది ఏమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ చూడండి వర్డ్స్ అనేవి ఇచ్చారు సార్. ఏ విధంగా అంటే రోమ్ ఈస్ట్ ఇటలీ, మ్యాడ్రిడ్ ఈస్ట్ డాష్ అన్నాడు. ఓకేనా? సో ఇటలీ అనేది దేశం, దాని యొక్క రాజధాని అనేది రోమ్గా ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మ్యాడ్రిడ్ అనేది ఏ దేశం యొక్క రాజధాని అవుతుంది? ఓకేనా? ఏ దేశం అంటే స్పెయిన్ యొక్క దేశం అనేది మ్యాడ్రిడ్ అనేది స్పెయిన్ యొక్క రాజధాని అవుతుంది సార్. ఓకేనా? వన్ మోర్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. ఏ ఇంటూ బి అంటే బి యొక్క భార్య ఏ అని, ఏ ప్లస్ బి అంటే బి యొక్క సోదరుడు ఏ అని, ఏ డివైడెడ్ బై బి అంటే బి యొక్క సోదరుడు ఏ అని, ఏ మైనస్ బి అంటే బి యొక్క కొడుకు ఏ అని ఇచ్చాడు సార్. ఓకేనా? ఇలా ఇచ్చినాక ఇక్కడ మనకి ఒక రిలేషన్ అనేది ఏర్పరిచింది సార్. అయినా ఇలా ఏర్పరిచిన తర్వాత ఆర్కి టీ ఏమవుతుంది అనే ప్రశ్న వేసాడు. ఓకేనా? ఇలా వేసినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు సార్? ఇక్కడ టీ ఇంటూ ఎస్ అన్నాడు సార్. ఇంటూ అనేది ఎక్కడ ఉంది సార్ మనకి ఇక్కడ? ఓకేనా? అంటే బి యొక్క భార్య ఏ అంట. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఎస్ యొక్క భార్య టీ. ఓకేనా? ఎస్ యొక్క భార్య టీ అవుతుంది సార్. ఓకేనా? తర్వాత ప్లస్ సార్. ప్లస్ అంటే బి యొక్క సోదరుడు ఏ సార్. ఓకేనా? ఎస్ అనేది పి యొక్క సోదరుడు. ఓకేనా? ఎస్ అనేది పి యొక్క సోదరుడు కాబట్టి చూడండి ఇక్కడ మేల్కి స్క్వేర్గా తీసుకుంటున్నాం, ఫీమేల్స్కి సర్కిల్గా బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకుంటాను. ఓకేనా? కొంతమంది ప్లస్ లేదా మైనస్గా ఐడెంటిఫై చేస్తుంటారు. ఎవరైనా నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు సార్, దానికి తప్పేం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? మైనస్. మైనస్ అంటే ఏంటి సార్? ఇక్కడ చూడండి బి యొక్క కొడుకు ఏ అంట. బి యొక్క కొడుకు ఏ. సో ఇక్కడ ఏమవుతుంది? ఆర్ యొక్క కొడుకు పి. అంటే ఆర్ యొక్క కొడుకు పి సార్. ఓకేనా? ఇది కూడా ఏమవుతుంది? మేల్. ఇప్పుడు మనకి ప్రశ్న ఏమేసాడంటే ఆర్కి టీ ఏమవుతాడు అని అడిగాడు సార్. ఓకేనా? ఈ ఆర్కి టీ ఏమవుతారు అని అడిగాడు. ఆర్కి టీ ఏమవుతుంది అన్నాడు సార్. ఓకేనా? ఇక్కడ పి మరియు ఎస్లు ఆర్ యొక్క కుమారులు అయినప్పుడు ఈ టీ అనేది ఎస్ యొక్క భార్య సార్. ఓకేనా? సో ఆర్కి టీ ఏమవుతుందంటే ఇక్కడ కోడలు అవుతుంది సార్. ఓకేనా? కోడలు అవుతుంది కానీ కూతురు అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్ యొక్క సోదరి అంటున్నాడు. సో ఏమండి? కోడలండి. ఓకేనా? కూతురు అయితే, సోదరి అయితే కాదు. నెక్స్ట్ ఆర్ యొక్క భార్య అంటున్నాడు. భార్య అండి, అది కూడా కాదండి. సో ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ? కొడుకు యొక్క భార్య. అంటే ఎస్ అనేది ఆర్ యొక్క కొడుకు కాబట్టి వాడి యొక్క భార్య అనేది టీ అవుతుంది సార్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకేనా? 1 మార్క్ ప్రశ్న. ఓకే సార్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బ్రింజల్ అనేది ZPKLHCJగా రాసినాడు అంట. సో టొమాటోని ఈ విధంగా కోడ్ రాసినాడు. అయితే ఇక్కడ ఇచ్చిన వర్డ్ని ఏ విధంగా కోడ్ రాస్తారని అడుగుతున్నాడు. ఓకే? సో బ్రింజల్ BRINJAL అంట. ఓకేనా? దీన్ని ఏ విధంగా కోడ్ రాశాడంటే
ఎల్ హెచ్ సి అండ్ జే. ఓకేనా, ఇలా రాసినప్పుడు వీటి యొక్క నెంబర్స్ అనేవి మనకు తెలియాలి సార్. ఓకేనా, బి అంటే 2, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జే అంటే 10, ఏ అంటే 1, ఎల్ అంటే 12. ఓకేనా, నెక్స్ట్ ఈ నెంబర్లు కూడా రాసేద్దాం సార్. ఓకేనా, సో 26, 16, 11, 12, 8, 3 అండ్ 10 సార్. ఓకేనా, ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఏమైందని చూద్దాం సార్. ఒకసారి ఇక్కడ చూడండి 2 నుండి 26 వచ్చింది సార్. ఏ విధంగా మనం ప్లస్ అనేది అవ్వదు, ఎందుకంటే 2 ఉంది, ఇక్కడ 26 ఉంది, ప్లస్ 24 చేయాలి సార్, అవ్వదు. సో అదే మనం మైనస్ చేసామనుకోండి ఒకసారి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ -2 అనేది చేస్తే ఏమొస్తుంది సార్, 26 వచ్చింది. అదే 18 అనేది 16 వచ్చిందంటే ఇక్కడ కూడా ఏమైంది, -2 అనేది వచ్చింది. ఓకేనా, 9 అనేది 11 అయిందంటే ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఏమైంది, +2 అనేది అయింది సార్. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ 14 అనేది 12 అయింది. సో ఇక్కడ ఏమైంది, -2 సార్. ఓకే, జే అనేది ఏమైంది, 8 అయింది సార్. ఓకే, -2 సార్ మళ్ళీ. ఓకేనా, 1 అనేది 3 అయిందంటే ఇక్కడ చూడండి సార్, ఏమైంది, +2 సార్. 12 అనేది 10 అయిందంటే ఇక్కడ ఏమైంది సార్ అంటే -2. అంటే -2 -2 +2 -2 -2 +2 ఈ విధంగా సిరీస్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, సిరీస్ అనేది నాకు వచ్చింది కాబట్టి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇలా చేసినాక ఒకసారి టమాటోని చూద్దాం సార్. ఓకేనా, టమాటోని చేసినప్పుడు దాని యొక్క కోడ్ ఏమి ఇచ్చాడంటే RQKCRQ సార్. ఓకేనా, 20, 15, 13, 1, 20 అండ్ 15. ఓకే, ఇక్కడ చూడండి 18, 17, 11, 3, 18 అండ్ 17. సో ఇక్కడ 20 నుంచి 18 వచ్చింది. సో ఏమైంది, -2. 15 నుంచి 17 వచ్చిందంటే +2. ఓకే, మరి ఇక్కడ చూడండి 13 నుంచి 11 వచ్చిందంటే -2. 1 అనేది 3 అయిందంటే +3. 20 నుంచి 18 అంటే -2. 15 నుంచి 17 అంటే +2. ఓకేనా, చూడండి సార్ ఇక్కడ +2 -2 -2 +2 అన్నాం. ఓకే, ఇలా చూసినప్పుడు చూడండి సార్, ఆ రెండింటికి కంపేర్ చేసినప్పుడు చిన్న డిఫరెన్స్ అనేది ఏర్పడింది. సో ఏమి ఏర్పడిందంటే ఇక్కడ ఏవైతే మనం ఐ అండ్ ఏ ఓకేనా అబ్జర్వ్ చేస్తే ఆ రెండు ఏంటి సార్, అవి ఓవెల్స్ అండి. ఓకేనా, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఓ వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, అంటే ఓవెల్స్ మాత్రం ఏమవుతుందంటే +2 అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాన్సనెంట్స్ మాత్రం ఏమవుతున్నాయి అంటే -2 అనేది అవుతుంది సార్. ఓకేనా, సో ఇలా రాసినప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ అనేది ఇక్కడ ఉంది సార్. ఓకేనా, ఆ వర్డ్ని ఏ విధంగా రాద్దామంటే STRAWBERRY. ఓకేనా, ఇలా ఇచ్చారు సార్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎస్ అనేది ఏంటి సార్, 19, 20, 18, 1, 23, 2, 5, 18, 18 అండ్ 25 సార్. ఓకేనా, ఇప్పుడు మనం కాన్సోనెంట్కి ఏం చేయాలి సార్ అంటే -2 చేయాలి, ఓవెల్స్కి ఏం చేయాలంటే +2 అనేది చేయాలి సార్. ఓకేనా, సో మరి ఎస్ అనేది ఏంటి సార్, మనకి కాన్సోనెంట్. సో ఏం చేయాలి మరి, -2 అనేది చేయాలి. సో 19 - 2 అంటే క్యూ సార్. అంటే ఆప్షన్లోకి వెళ్ళి క్యూతో ఏవైతే స్టార్ట్ అవుతాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. అంతేగాని అన్ని ఆప్షన్లు రాసుకొని కూర్చోకూడదు. ఇక్కడ టైం అనేది మనకి ఇచ్చింది 20 బిట్లు, మహా అయితే 15 నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది సార్. ఓకే, సో క్యూతో స్టార్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ 1 అవుతుంది, ఇది కాదు అండ్ ఇది కూడా కాదు, 2 ఉన్నాయి సార్. ఓకేనా, నెక్స్ట్ టీ అనేది ఏంటి, కాన్సనెంటే కదా, మరి కాన్సనెంట్కి ఏం చేయాలి సార్, మళ్ళీ -2 అంటే 20 నుంచి -2 తీసేస్తే ఆర్ అండి. ఓకేనా, ఆర్తో క్యూఆర్ అనేది ఆన్సర్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ డబ్ల్యూ ఉంది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. C, F, N, G, Q, H అండి. సో HECQ అండ్ H అండి. ఓకేనా, వాటి నెంబర్లు రాసుకున్నప్పుడు 8, 5, 6 అండ్ 14, 7, 17 అండ్ 8 సార్. ఓకేనా, ఇలా రాస్తే చూడండి ఇక్కడ
8 నుంచి 5 అయిందంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏమవుతుంది సార్ అంటే -3 అవుతుంది. మరి ఇక్కడ మనం అనేది ఫైండ్ అవుట్ చేయలేం. మరి ఇక్కడ చూద్దామంటే +7 -7 +10 -9 ఏమైనా మనకి ఒక డిఫరెన్స్ అనేది ఈక్వల్ వస్తుందా? లేదు. నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ అనేది మనం చెక్ చేసుకోవాలి సార్. ఒక సిరీస్ అనేది మనకు దొరకనప్పుడు ఆల్టర్నేటివ్ అనేది వెంటనే చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆల్టర్నేటివ్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ హెచ్ నుంచి వెళ్దామంటే ఇక్కడ ఏమైందంటే క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. ఓకేనా? క్వశ్చన్ నుంచి ఏర్పడినప్పుడు నెక్స్ట్ లెటర్ అనేది చూద్దాం ఒకసారి. ఈ నుంచి ఎఫ్ వెళ్ళింది అంటే +1 అనేది ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ చూడండి మళ్ళీ +1 అగైన్ మళ్ళీ ఏమైంది +1 అగైన్. ఓకేనా? అంటే ఆల్టర్నేటివ్ తీసుకుంటే +1 అనేది అయింది. మరి ఇక్కడ కూడా చూద్దాం సార్. హెచ్ నుంచి క్వశ్చన్ మార్క్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో తెలియదు సార్. మరి ఇక్కడ చూస్తే 14 నుంచి 17 అనేది +3 అయింది. అన్నీ కూడా ఇక్కడ కూడా +3 చేసేద్దాం. ఇక్కడ కూడా +3 చేద్దాం. ఆన్సర్ వస్తుందో లేదో తెలియదు ఇంకా మనకు కూడా. సో H+3 అంటే ఎంతండి? K. ఆప్షన్లో K ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆప్షన్లో K ఉంది కాబట్టి రైటే. కానీ మిడిల్లో మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను నెక్స్ట్ టర్మ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలని. ఓకేనా? K+3 ఎంతండి? నెక్స్ట్ 14 అంటే ఎంత లెటర్ రావాలి? ఓకేనా? వచ్చింది కాబట్టి K ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇచ్చిన శ్రేణిలో ఖాళీని ఈ క్రింద అక్షరాల సమూహాల్లో ఏది భర్తీ చేస్తుందంటే చూడండి ఇక్కడ HUH. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ 3 లెటర్స్గా ఇచ్చారు సార్. ఇక్కడ మనకు డాష్ అనేది ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. 23, ఇక్కడ 24, 25 అండ్ 26 అంటే ఒక నెంబర్ 1 అనేది ఇంక్రీజ్ అయినప్పటికి మరి ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే ఇది 21 అయితే నెక్స్ట్ ఏం రావాలి సార్? 22 అనేది ఏంటి సార్? అనేది వి అంటే వితో స్టార్ట్ అవ్వాలి. అంటే ఈ రెండు కాదు, ఈ రెండు ఉన్నాయి సార్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8, 12, 14, 16, 18 అంటే చూడండి 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 8 తర్వాత ఏం రావాలి మనకి? ఓకేనా? ఇక్కడ 12 అంటే 10 రావాలి. 10 అంటే ఏమొస్తుంది సార్? జే. సో ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్ ఒకసారి. నెక్స్ట్ చూడండి సార్. మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు సార్. ఇచ్చిన దాన్ని మిర్రర్ ఇటువైపు ఉంది కాబట్టి ఈ ఫిగర్ని అంతటినీ కూడా ఇటువైపు మనం తిప్పాలి సార్. ఓకేనా? సో తిప్పినప్పుడు ఈ ఫిగర్ అనేది ఎటు రావాలి? రైట్ సైడ్ వైపు రావాలి. అంటే ఇది ఇటువైపు వచ్చినప్పుడు ఇది అవ్వదు సార్. ఎందుకంటే యారో చూడండి డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇటువైపు రావాలి కాబట్టి ఇది కూడా కాదు సార్. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనకి ఈ రెండు అవుతాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ స్క్వేర్ని అబ్జర్వ్ చేసినప్పుడు అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి సార్. ఇక్కడ ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఈ రెండు కూడా చూడండి ఒకసారి. ఈ రెండు అబ్జర్వ్ చేసినా కూడా అలాగే ఉన్నాయి సార్. నెక్స్ట్నే మిడిల్ టర్మ్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? మిడిల్లో ఉండే లెటర్స్ని. ఓకే, లెటర్ని అబ్జర్వ్ చేసినట్టు చూడండి. ఈ పి అనేది ఎటువైపు రావాలి? ఇటువైపు అంటే ఇలా రావాలి సార్. ఓకేనా? అలా వచ్చింది ఎక్కడ ఉంది సార్? అన్నిటిలో ఇందులో ఇక్కడ మనం చూసేటప్పుడు కూడా ఏ లెటర్ని మనం తీసుకోవాలి. ఓకే చూడండి ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఇది కూడా ఈక్వల్. అంటే మనం ఇప్పుడు చూడాల్సింది ఈ పి అండ్ ఈ పి రెండింటిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఈ పి అనేది మనం ఇలా తిరిగేసినప్పుడు ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఈ పి ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చి ఇలా రావాలి సార్. ఓకేనా? మిడిల్ టర్మ్లో పైకి ఉండాలి. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. అది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఎలా ఉంది? అది డౌన్లో ఉంది కాబట్టి అది ఆన్సర్ అనేది చూస్ చేసుకోకూడదు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. పదమూడు ప్రశ్న సార్. ప్రశ్న చిత్రంలో నమూనాను ఏ జవాబు చిత్రం పూర్తి చేస్తుంది? తిప్పడం అంటే రొటేషన్ అనేది మనం చేయకూడదు. అంటే ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినాడు అంటే ఈ ప్రశ్నలో ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న ఫిగర్ని మనం ఇప్పుడు ఏ పార్ట్ని తీసుకెళ్తే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అబ్జర్వ్ చేసినప్పుడు ఒకసారి చూడండి. ఇది ఇక్కడ స్క్వేర్ అండ్ మొత్తం రెక్టాంగిల్గా ఏర్పడింది. అంటే ఇక్కడ కూడా ఇలా రెక్టాంగిల్ ఏర్పడాలి. ఓకేనా? రెక్టాంగిల్ ఏర్పడినప్పుడు ఇది అవ్వదు, ఇంకా ఇది కూడా అవ్వదు సార్. ఇంకా మనకు ఉండేవి 2 or 4 అవుతుంది సార్. ఓకేనా? నెక్స్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫిగర్ని అబ్జర్వ్ చూడండి ఒకసారి. ఈ రెండు ఇటు వచ్చినప్పుడు ఇది కూడా ఎటు రావాలి సార్? ఇలాగనే రావాలి సార్. ఓకేనా? ఇలా రావాలి. ఇలా వచ్చింది ఏ ఫిగర్ ఉంది సార్? ఓన్లీ ఆప్షన్ 2లో మాత్రమే ఉంది కదా. ఓకేనా? సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. పార్టీ PARTY సార్. ఓకేనా. వీటి నెంబర్లు తీసుకుంటే 16 ప్లస్ 1 ప్లస్ 18 ప్లస్ 20 ప్లస్ 25 సార్. ఓకేనా. వీటిని యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 25 ప్లస్ 20 45, 45 ప్లస్ 1 46. ఓకేనా. మరి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 20 34 సార్. ఓకే. 34 అయినప్పుడు టోటల్గా ఎంత అయిందంటే ఇక్కడ మనకి 80 అనేది వచ్చింది సార్. మరి ఇక్కడ చూడండి, మనకి వాడు ఇచ్చింది మాత్రం పార్టీ అనేది 81 ఇచ్చాడు, నాకు వచ్చింది 80 సార్. ఓకే. ఏమైంది ఇక్కడ +1 అనేది, అంటే 80కి +1 యాడ్ చేసి 81గా రాశాడు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా చూసినప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చారు సార్. PLACE. ఓకేనా. ప్లేస్ ఇచ్చినప్పుడు చూడండి 16 ప్లస్ 12 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 సార్. ఓకేనా. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 28 ప్లస్ 1 29 32 38 అనేది వచ్చింది సార్. ఓకేనా. కానీ వాడు ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ 38 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే 37 సార్. ఓకే. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 38 అండి. ఓకే. మనకి ఇచ్చిన కోడ్ అనేది దేనికి కనిపెట్టమన్నాడంటే ప్రైమ్ సార్. PRIME. ఓకేనా. దీనికి మనకి ఫైండ్ చేయమన్నాడు. సో 16 ప్లస్ 18 ప్లస్ 9 ప్లస్ 13 ప్లస్ 5 అండి. ఓకేనా. దీన్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 34 43 ప్లస్ 18 అండి. ఓకే. సో ఏమవుతుంది 61. కానీ అన్నిటిలో మనం ఏమి యాడ్ చేసామంటే +1 అనేది ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా +1 అనేది ఇంక్రీజ్ చేస్తే ఏమొస్తుంది 62. సో ఆన్సర్ అనేది 62 అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఓకే. వన్ మోర్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ సార్, సేమ్ ఇందాకలు చేసినట్టు ఇక్కడ మళ్ళీ ఈ పేజ్లో ఏమొస్తుందని అడిగాడు. సో ఈ రెండింటి సర్కిల్ వచ్చినట్టు ఇక్కడ కూడా ఏం రావాలి సార్, సర్కిల్ రావాలి. సో సర్కిల్ వచ్చింది ఎన్ని ఉన్నాయి సార్, ఇక్కడ ఇది కాదు, ఓకే, ఇది కూడా కాదు, అండ్ ఇది కూడా కాదు సార్. ఎందుకంటే ఈ సర్కిల్ అనేది ఈ లైన్కి ఇటువైపే ఉండాలి కదా సార్, ఎందుకంటే ప్రక్కన ఉండాలి కాబట్టి ఇది ఇటువైపు ఉంది సార్, అంటే ఇటువైపు వస్తుంది ఇక్కడ. ఇది కూడా కాదు. సో ఆన్సర్ అనేది డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేసేది సార్ ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూసేద్దాం. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 30A 30B 7C 40 = 280 సార్. ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలనుకుంటే మనకి ఇచ్చే సింబల్స్ ప్లస్ లేదా ఇంటూ లేదా డివిజిబుల్ మాత్రం చూసుకోవాలి. ఓకే. ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను 30 ప్లస్ A అంటే ప్లస్గా తీసుకున్నాను. ఓకే. B అంటే ఇంటూగా తీసుకున్నాను సార్. ఓకే. ఇంటూ 7. C అంటే మళ్ళీ ప్లస్గానే తీసుకున్నాను సార్. ఓకే. 40 సార్. ఓకే. సో ఇక మనకి డివిజిబుల్ రూల్లో ఇంటూ అనేది ఫస్ట్ చేయాలి కాబట్టి 7 3s 210 సార్. ఓకే. 210 ప్లస్ 30, ఇక్కడ కూడా ప్లస్ 40 సార్. ఓకేనా. టోటల్గా ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ 210 ప్లస్ 30 240, 2 ప్లస్ 40 280 సార్. ఓకేనా. వాడు ఇచ్చింది అదే కదా సార్, మరి ఇక్కడ మనకి 280 అనేది ఇచ్చాడు సార్. అదేవిధంగా మనకి ఇక్కడ 6A 8B 4C 5 వాల్యూ ఎంతని అడుగుతున్నాడు. సో ఏమైనా తీసుకున్నాం ఇక్కడ మనం A అంటే ప్లస్ గాను, B అంటే ఇంటూ గాను, C అంటే ప్లస్ గాను తీసుకున్నాం. సో ఇంటూ అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిపుల్గా చేయాలి. 8 4s 32. ఓకే. 6 ప్లస్ 32 ప్లస్ 5 అండి. ఓకేనా. 32 ప్లస్ 6 38, 38 ప్లస్ 5 43 సార్. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి సార్. నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ రెండు సింబల్స్ మార్చమన్నాడు. అంటే ఏంటవి, ఇంటూ ఒకటి డివిజిబుల్ ఒకటి చేంజ్ చేసి ఆన్సర్ ఏదనేసి రాయమన్నాడు. మనకి ఇచ్చిన ఒకటవది ఏమి ఇచ్చాడంటే 8 + 4 - 6 × 3 డివిజిబుల్ 5 అండి. ఓకేనా. కానీ మరి ఏం మార్చమన్నాడు, ఇంటూ ప్లేస్లో డివిజిబుల్ వేయాలి, డివిజిబుల్ ప్లేస్లో ఇంటూ వేయాలి సార్. ఓకేనా. ఆ రెండింటి మార్చుకుంటే 8 + 4 - 6 ఇంటూ ప్లేస్లో ఏం వేయాలి, డివిజిబుల్ 3, డివిజిబుల్ ప్లేస్లో ఇంటూ వేయాలి. ఓకేనా. 5. సో ఫస్ట్ డివిజిబుల్ అనేది చేయాలి కాబట్టి 3 1s 3 2s. ఓకేనా. సో 5 2s ఎంత అంటే మళ్ళీ ఇక్కడ 10 అవుతుంది. ఓకే. 8 + 4 అనేది 12 - 10. ఓకేనా. సో మరి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2. 2తో ఆన్సర్ అనేది స్టార్ట్ అవ్వాలి సార్. ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ చూడండి సార్ ఇక్కడ నెక్స్ట్ ఫిగర్ సిరీస్లో లాస్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేసినప్పుడు లైన్స్ అనేవి 1 and 2 ఓకేనా, 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఓకే 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 లైన్స్ ఉన్నాయి సార్. మరి ఇక్కడ 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఏం రావాలి మనకి 6 లైన్స్ అనేవి రావాలి. మరి ఇక్కడ చూడండి ఒకసారి 1 2 3 4 5 6 లైన్స్ అనేవి వచ్చాయి. మరి ఇక్కడ 1 2 3 4 5 వచ్చాయి సార్. సో ఇది కాదు. నెక్స్ట్ 1 2 3 4 5 6 నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా వచ్చాయి. సో ఇది కూడా కాదు. కానీ ఇప్పుడు 1 or 3 ఆప్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ సర్కిల్స్లో ఏమైనా మనకి లైన్స్ అనేవి ఏర్పడ్డాయా? లేదు. సో మరి ఇక్కడ లైన్ అనేది ఏర్పడింది సార్ ఇక్కడ అడ్డంగా ఓకేనా. మరి అది కానప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్? 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ సార్. మోర్ వీడియో